ఓకే, నెక్స్ట్ నేకే బాద్. నేకే బాద్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేసిన తర్వాత, ఏదైనా ఒక పని చేసిన తర్వాత. ఓకే, సో సింపుల్ అనమాట, ఏం లేదు. ఆ నేకే బాద్, ఆ నేకే బాద్ అంటే వచ్చిన తర్వాత. జా నేకే బాద్ వెళ్ళిన తర్వాత. ఖా నేకే బాద్ తిన్న తర్వాత. పీ నేకే బాద్ త్రాగిన తర్వాత. ఉట్ నేకే బాద్ కూర్చున్న తర్వాత, సారీ లేచిన తర్వాత. బైట్ నేకే బాద్ కూర్చున్న తర్వాత. ఇలా ఏదైనా ఒక పని చేసిన తరువాత అని మనం చెప్పాలనుకున్నప్పుడు నేకే బాద్ యూజ్ చేస్తాం అనమాట. కే బాద్ అంటే తర్వాత అని అర్థం వస్తుంది. కే బాద్, బాద్ అంటే తర్వాత. ఇక బాద్ మే అంటే తర్వాత. ఏదైనా పని చేసిన తర్వాత అంటే నేకే బాద్ అని యాడ్ చేస్తాం అనమాట. నేకే బాద్, అర్థమైందా? సింపుల్ అనమాట. ఓకే, అదే నా 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 తర్వాత అన్నారనుకోండి, అప్పుడేమంటారు? నే యూజ్ చేయరు అక్కడ. ఓకే, నే ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ వర్బ్స్తోనే వస్తుంది అనమాట. ఆ, నా, జాన్ అలాంటి వర్బ్స్తోనే వస్తుంది. అదే నా తర్వాత, నీ తర్వాత, దీని తర్వాత, దాని తర్వాత అని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ కే బాద్ ఒకటే యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మే అని ఉంది, మే అంటే నేను కదా. మరి కే బాద్ అన్నారనుకోండి, మై ప్లస్ కే బాద్ ఏమవుతుంది అండి? మై ప్లస్ కే ఏమవుతుంది? मुझे మేరే అవుతుంది. మేరే బాద్. కాకే కీలు మై ప్లస్ కా మేరా, మై ప్లస్ కే మేరే, మై ప్లస్ కి మేరీ కదా. సో మేరే బాద్, మేరే బాద్ అంటే నా తర్వాత. ఓకే, అదే నీ తర్వాత అంటే తుమ్ ప్లస్ కే బాద్ ఏమవుతుంది? తుమ్ ప్లస్ కే तेरा ఏమవుతుంది? तेरा तेरे తుమ్ ప్లస్ కే అంటే తుమ్హారే అవుతుంది. ఏమవుతుంది? తేరే అవుతుంది. తేరే అంటే అర్థం ఏంటంటే తూ ప్లస్ కే తేరే. ఓకేనా? తుమ్ ప్లస్ కే ఏమవుతుందంటే తుమ్హారే అవుతుంది అనమాట. తుమ్హారే బాద్ అంటే నీ తర్వాత, నీ తర్వాత. అలాగే ఆప్కే బాద్ అంటే తమరి తరువాత. ఇక్కడ ఏంటి చూడండి, ఓన్లీ కే బాద్ ఒకటే వస్తుంది, నే రావట్లేదు. నే ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ వర్బ్స్తో వస్తుంది అనమాట. ఆనా, జానా, ఖానా, పీనా, ఉట్నా, बैठना ఇలాంటి వాటితో ఆనేకే బాద్, జానేకే బాద్, ఖానేకే బాద్, పీనేకే బాద్, ఉట్నేకే బాద్, बैठनेకే బాద్. అర్థమైందా మీకు? అలా మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత అని చెప్పడానికి ఏమో నేకే బాద్ యూజ్ చేస్తాం. అలా కాకుండా నా తర్వాత, నీ తర్వాత, ఈ బస్సు తర్వాత, బస్కే బాద్, ఈ బస్ తర్వాత ఇంకో బస్సు ఏమైనా ఉందండి, ఇదే ఇదే లాస్ట్ బస్సా అని అడగాలి. అలా అడగాలనుకున్నప్పుడు క్యా ఇస్కే ఇస్ బస్కే బాద్, ఇస్ బస్కే బాద్ ఓకే కోయి ఔర్ బస్ హోగి, ఇంకేమైనా బస్సు ఉంటుందా? ఇంకేమైనా బస్సు ఉంటుంది, ఇది లాస్ట్ బస్సా. ఓకే, ఇస్ బస్కే బాద్, ఇస్ బస్కే బాద్ అంటే ఈ బస్ తర్వాత. కోయి ఔర్ బస్ హై, ఇంకేదైనా బస్సు ఉందా? బస్సు ఉందా? ఉంటుందా అంటే హోగి, ఉందా అంటే హై. అర్థమైందా మీకు? అలా కే బాద్ అనమాట. బస్ కే బాద్ అంటే బస్, బస్ తర్వాత. నా తర్వాత వెళ్ళు, నా తర్వాత వెళ్ళు. మేరే బాద్, మేరే బాద్ అంటే నా తర్వాత. తుమ్హారే బాద్ నీ తర్వాత, నీ తర్వాత, నీ తర్వాత వెళ్తాను నేను. తుమ్హారే బాద్ జావుంగా, నీ తర్వాత వెళ్తాను నేను. ఇలా చెప్పొచ్చు అనమాట. అదే మరి ఏదైనా పని చేసిన తర్వాత అంటే ఆనేకే బాద్, జానేకే బాద్, ఖానేకే బాద్, పీనేకే బాద్, ఉట్నేకే బాద్, బయటనేకే బాద్, ఇలా చెప్తాం అనమాట. ఓకే, దీని మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం చూస్తే వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత. జానేకే బాద్ వెళ్ళిన తర్వాత, ఆనేకే బాద్ వచ్చిన తర్వాత. ఎగ్జాంపుల్స్ చూడండి. ఉస్కే జానేకే బాద్ మే ఆయా, అతను వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. అతను వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. కాబట్టి ఉస్కే ఎందుకు వచ్చింది సార్ అంటే నిన్న కూడా వచ్చింది యాక్చువల్గా ఇది. నిన్న కూడా ఉస్కే ఆతే హీ, అతను వచ్చిన వెంటనే అని చెప్పాం కదా మనం. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఉస్కే జానేకే బాద్ అని వచ్చింది. ఇది ఎప్పుడు వస్తుందంటే యాక్చువల్గా ఒక అంటే ఇది డైరెక్ట్గా మీరు మేనేజబుల్ హిందీ ఏంటి అంటే వహ జానేకే బాద్ మే ఆయా అని కూడా మీరు చెప్పేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. యాజ్ ఎ లెర్నర్గా మిమ్మల్ని ఎవరు తప్పులు పట్టుకోరు. యాక్చువల్గా తప్పులు పట్టుకున్నా మీరేం పట్టించుకోక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఒక తెలుగు పర్సన్, మీకు హిందీ ఏమీ తెలీదు. ఓకే, సో ఇప్పుడు మేనేజబుల్ హిందీ రావాలి మీకు ఫస్ట్. కొద్దిగా మీరు మన చిన్నప్పుడు అలాగే తెలుగులో తప్పులు మాట్లాడుతూ ఉన్నావు, ఏదో చెప్పేవాళ్ళని చూసారా మన పేరెంట్స్కి, పక్క వాళ్ళకి అర్థమయ్యి కదా. అలాంటిది హిందీ అయినా మీరు నేర్చుకోవాలి ఫస్ట్. అది నేర్చుకుని ముందు మాట్లాడడం మొదలు పెడితే ఆ తర్వాత ఎదుటి వాళ్ళే కరెక్ట్ చేస్తారు మన తప్పులన్నిటి కూడా కదా. సో అలా తప్పులు లేకుండా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ యాక్చువల్గా. కాకపోతే ఈ ఈ గ్రామటికల్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి వాటిని ఇగ్నోర్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు మనం. ఓకే, అంటే మరీ తప్పు అర్థం వచ్చేస్తుంది, మిస్కమ్యూనికేట్ అయిపోద్ది అన్నది నేనే మిమ్మల్ని చేయొద్దని చెప్తాను అలా. ఓకే, ఇదేంటి అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే అలా మిస్కమ్యూనికేషన్ అయ్యేంత ఛాన్స్ ఏం లేదనమాట. ఓకే, ఉస్కే జానేకే బాద్ అనేది కరెక్ట్ లాంగ్వేజ్ విత్ గ్రామర్. ఓకే, గ్రామటికల్లీ కరెక్ట్, అది 100% కరెక్ట్, నో డౌట్. కానీ ఎప్పుడైతే మీరు
ఈ ఉస్కే అనేది యాడ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా మీకు అనిపించిందో మీరు ఏం చెప్పొచ్చు, వహ్ జానేకే బాద్ అని చెప్పొచ్చు. వహ్ అంటే అతడు, జానేకే బాద్ వెళ్ళిన తర్వాత, వహ్ జానేకే బాద్ అతను వెళ్ళిన తర్వాత అని చెప్పేయచ్చు అనమాట. అర్థమైందా మీకు? ఓకే. కానీ ఉస్కే జానేకే బాద్ అనేది 100% కరెక్ట్, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఓకే. ఇక్కడ ఎందుకు ఇలా ఉస్కే జానేకే బాద్ అని ఎందుకు అనాలి, ఉస్కే జానేకే బాద్ అనే ఎందుకు అనాలి అని అడిగితే చూడండి, ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఓకే. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకే, 2 వ్యక్తులు ఉన్నారు, 2 పనులు ఉన్నాయి. అంటే 2 కర్తలు అనమాట. కర్తలు అంటే ఎవరు? డూయర్ ఆఫ్ ద యాక్షన్ మనం కర్త అంటాం. ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని చేసే వ్యక్తిని. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం ఆయా, వెళ్ళడం జానా. ఓకే, ఆనా జానా అనే 2 పనులు ఉన్నాయి. జానా వెళ్ళడం, ఆనా రావటం, 2 పనులు ఉన్నాయి, 2 క్రియలు ఉన్నాయి, 2 వర్బ్స్ ఉన్నాయి అక్కడ. అలాగే 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? అతను, నేను. ఓకే, అతను వెళ్ళడం అనే పని అతను చేస్తున్నాడు, రావడం అనే పని నేను చేస్తున్నాను. అర్థమైందా మీకు? ఇక ఇక్కడ 1, 2 2 కర్తలు ఉన్నారు. ఓకే, 1, 2 2 క్రియలు ఉన్నాయి. ఓకే, ఒక క్రియ ఏమో ఈ వెళ్ళడం అనే పనేమో ఈ ఫస్ట్ పర్సన్ చేస్తున్నాడు, ఈ రావడం అనే పనేమో సెకండ్ పర్సన్ చేస్తున్నాడు. అర్థమైందా? ఇలా చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి, అంటే ఫస్ట్ కర్త ఎవరైతే ఉన్నారో ఆ కర్తకి కే అనే ప్రత్యయాన్ని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. కాబట్టి వహ్ ప్లస్ కే ఏమవుతుంది? ఉస్కే అవుతుంది. ఉస్కే అవుతుంది. అర్థమైందండి మీకు? అది గ్రామటికల్ రూల్ అనమాట. యాక్చువల్లీ అలా ఒక సెంటెన్స్లో 2 కర్తలుండి ఆ 2 చెరుకో పని చేస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ కర్త ఎవరైతే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి ఎప్పుడు కూడా కే అనే ప్రత్యయాన్ని యాడ్ చేయాలనేది గ్రామటికల్ రూల్ అనమాట. సో అది మాట్లాడేటప్పుడు మనకు గుర్తుంటుందంటారా? ఓకే, బాగా అలవాటు అయితే తప్పిస్తే ఇలాంటి విషయాలు గుర్తుండవు. ఓకే, మనకు బాగా అలవాటు అయిపోవాలి, చాలా ప్రాక్టీస్ అయిపోవాలి. కనీసం ఒక సంవత్సరం పాటు మీరు హిందీని రోజు మాట్లాడుతూనే ఉండాలి ఎవరో ఒకరితో. అప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు మీ బ్రెయిన్కి అలవాటు అయిపోతాయి. మీరు తప్పు మాట్లాడమన్నా మాట్లాడదు ఇంక బ్రెయిన్. ఓకే, కానీ అప్పటి వరకు పరిస్థితి ఏంటంటే మరి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని చెప్పాలంటే కష్టం కదా. అందుగురించి నేను చెప్తాం, మనకి ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటి అక్కడ? ట్రూ ట్రాన్స్లేషన్ అతను అంటే వహ్, వెళ్ళిన తర్వాత అంటే జా నే కే బాద్, వహ్ జానే కే బాద్, నేను మే. ఓకే, వచ్చాను ఆయా, వహ్ జానే కే బాద్ మే ఆయా. అంతే, అయిపోయింది, అంత సింపుల్. చూసారా ఏంటి ఇది ట్రూ ట్రాన్స్లేషన్. ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ. ఏంటంటే ఓన్లీ మీరు ఏం చేశారు, సింపుల్గా అక్కడ ఉన్న ఒక్కొక్క వర్డ్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోయారు అంతే. ఏం కష్టపడలా, ఓన్లీ ఒక్కొక్క వర్డ్ని అలా ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోయారు. అతడు వహ్, వెళ్ళిన తర్వాత జానేకే బాద్, నేను మై వచ్చాను ఆయా. అయిపోయింది. ఈ ఆయా ఎలా వచ్చిందనేది మనం పాస్ట్ టెన్స్లో చూద్దాం, ఇప్పుడు ఏం కంగారు లేదు. ఓకే, అలాగే చూడండి, ఆమె వచ్చిన తర్వాత మనం వెళదాం. ఆమె వచ్చిన తర్వాత మనం వెళదాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి, వచ్చేదెవరు? ఆవిడ. వెళ్ళేదెవరు? మనం. అంటే 2 క్రియలు ఉన్నాయి. ఆ 2 క్రియల్ని 2 కర్తలు చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఉస్కే ఇక్కడ కే యాడ్ చేస్తాం. గుర్తుపండి, ఉస్కే ఆనేకే బాద్ హమ్ జాయేంగే. క్లియర్ అండి మీకు? అర్థమైందా? అంతే, చాలా సింపుల్, చాలా సింపుల్. అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే కే బాద్, జానేకే బాద్, ఆనేకే బాద్. ఓకే, అదే ఒకవేళ నేను వచ్చిన తర్వాత చూస్తానన్నాం అనుకోండి, నేను వచ్చిన తర్వాత చూస్తాను. ఓకే, ఇంటి నుండి ఫోన్ వచ్చింది, ఏమంటే ఇంట్లో ఏసీ పని చేయట్లేదు, సమ్మర్లో అంతకుమించి పెద్ద కంప్లైంట్ ఇంకేం ఉండదన్నమాట. ఓకే, ఎవరికి ఫోన్ చేసినా, ఏసీ మెకానిక్స్ ఎవరికి ఫోన్ చేసినా అందరూ బిజీయే. సార్ మీరు అపాయింట్మెంట్ ఈరోజు బుక్ చేసుకుంటే 20 days తర్వాత వస్తామండి, లోపల సమ్మర్ వెళ్ళిపోద్ది, వచ్చేం చేస్తారని అడుగుతాం మనం. ఓకే, సో అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో ఏమన్నారు ఇంకా? సర్లే, ఎవరు, నేను చాలామంది టెక్నీషియన్స్ ఫోన్ చేశాను కానీ ఎవరు అవైలబుల్గా లేరు, నేను వచ్చి చూస్తాను అన్నారు. నేను వచ్చిన తర్వాత చూస్తానన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తానన్నారు. ఎలా చెప్తారు? చెప్పండి. నేను వచ్చిన తరువాత చూస్తాను. నేను వచ్చిన తర్వాత చూస్తాను. ఈ దేకుంగా అనేది ఇంకా మనకు అవ్వలేదు, కానీ మీరు చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు. ఓకే, సో చూడండి, నేను వచ్చిన తర్వాత అనే వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైతే బిగినర్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ టెన్స్ చూస్తానని పక్కన పెట్టండి. ఓన్లీ నేను వచ్చిన తర్వాత అనేది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మై నేను, ఆనేకే బాద్. ఓకే, దేఖూంగా, దేఖ్ ప్లస్ ఊంగా దేఖూంగా అంటారనమాట. ఓకే, అంటే చూస్తాను అని అర్థం, ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ సీ, ఐ విల్ చెక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా మనం చెప్పేటప్పుడు సరే ఇక్కడ ఉస్కే ఆనేకే బాద్ వచ్చింది కదా, ఇక్కడ మై ప్లస్ కే మేరే రావాలి కదా, మరి ఎందుకు రాలేదు?
మేరే ఆనేకే బాద్ అన్నారు కదా మరి. మనం సింగిల్ గా ఉన్నాం కదండి. టూ మెంబర్స్ లేరు. వెరీ నేను నైస్, ఒకటే ఉంది కదా సార్. వెరీ నైస్. ఇక్కడ ఎవరున్నారు, ఎంతమంది కర్తలు ఉన్నారు ఇక్కడ? ఒక్కలండి. ఒక్కళ్ళే ఒకళ్ళే ఉన్నారు, ఉన్నారు. నేను ఒక్కళ్ళే ఉన్నారు. నేను ఓకే, నేను వచ్చిన తర్వాత చూస్తానంటున్నాం మనం, అంతే. వచ్చేది ఎవరు? నేను. చూసేది ఎవరు? నేను. రెండు నేనే. నేను అనే కర్త ఒకటే ఉన్నాడు. అర్థమైందా? సో అలా అనమాట. ఓకే, మనం ఏసీ మెకానిక్కి ఫోన్ చేసాం. అతను అన్నాడు యాక్చువల్గా అయితే వచ్చేయమంటారా, ఇప్పుడు ఖాళీగా ఉన్నాం వచ్చేయమంటారా అని అడిగితే లేదండి, లేదు లేదు, మేమందరం ఇప్పుడు ఆఫీసెస్లో ఉన్నాం. ఓకే, మేమందరం ఆఫీస్లో ఉన్నాం, సాయంత్రం 5 గంటలకు వస్తాం, అప్పుడు రండి. అప్పుడు ఏమన్నాడు అతను? మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అన్నాడు. మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి, అయితే నేను వస్తాను. మీరు వచ్చిన తరువాత आने के बाद ఫోన్ फोन करो करिए जी। చేయండి. ఏమన్నాడు? आप आने के बाद मैं आने के बाद फोन करो। ఆప్ ఆనేకే బాద్. ఆప్ ఆనేకే బాద్ అంటే మీరు వచ్చిన తర్వాత. ప్లీజ్ ప్లీజ్ మైక్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి. ఓకే, ఫోన్ కీజియే. ఆప్ ఆనేకే బాద్ ఫోన్ కీజియే. మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి, మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి, నేను వస్తాను. అర్థమైందా? సో ఇలా చెప్తున్నాడు అనమాట. ఆప్ ఆనేకే బాద్ ఫోన్ కీజియే. మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. ఇక్కడ ఇక్కడ ఆప్ కే ఎందుకు రాలేదు? ఇక్కడ కూడా సేమ్ సార్. మీరు ఉంది కదా సార్. వచ్చేది ఎవరు? నేను. మీరు. మీరు తర్వాత ఫోన్ నాకు చేసేది ఎవరు? ఫోన్ చేయండి అంటే అప్పుడు మీరు. మారుతుందండి. అర్థమైందా? ఫోన్ చేసేది ఎవరు? మీరు. వచ్చేది మీరే, ఫోన్ చేసేది మీరే. కాబట్టి ఇక్కడ ఆప్ అనేది ఒకటే ఉంది సబ్జెక్ట్, కాబట్టి ఇక్కడ కూడా కే రాలేదు. అంతే కదా? అంతేనండి, చాలా చాలా సింపుల్, నథింగ్ అనమాట. అంతే. మీకు రూల్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు రూల్ కూడా తెలిసిపోయింది, గుర్తుంటే ఇలా మాట్లాడతారు. ఇది గుర్తులేదు, సేమ్ అనమాట. ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది సబ్జెక్ట్స్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ఏమున్నా కూడా మీరు నార్మల్గా తెలుగులో ఎలా చెప్తారో అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. ఓకే, అది గ్రామటికల్లీ మిస్టేక్ ఏమో కానీ ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది, తప్పేమీ లేదు. ఓకే, తిన్న తర్వాత, చదివిన తర్వాత. ఖానేకే బాద్, పడనేకే బాద్. ఖానేకే బాద్, పడనేకే బాద్. అన్నం తిన్న తర్వాత మందు వేసుకో. ఖానా ఖానేకే బాద్ దవాలో. చదివిన తర్వాత ఆడుకో. పడనేకే బాద్ ఖేలో. ఖానా ఖానేకే బాద్ దవాలో. దవాలో అంటే దవా ఖావో, ఖాలో అని చెప్పొచ్చు, లేదా లేనా అంటే తీసుకోవడం అన్నమాట. లే ప్లస్ ఓ ఏమవుతుంది? లో అవుతుంది. అర్థమైందా? పడ్నేకే బాద్ ఖేలో అంటే చదివిన తర్వాత ఆడుకో, చదివిన తర్వాత ఆడుకో. ఇలా ఏదైనా ఒక పని చేసిన తర్వాత అని చెప్పాలనుకున్నప్పుడు నేకే బాద్ యాడ్ చేస్తాం, అంతే, సింపుల్. క్లియర్? ఓకే, క్లియర్ అండి. ఓకే, సో నేకే బాద్ అంటే వీళ్ళు తిన్న తర్వాత, చదివిన తర్వాత, వ్రాసిన తర్వాత, త్రాగిన తర్వాత, ఇలా ఏదైనా ఒక పని చేసిన తర్వాత అని చెప్పాలనుకున్నప్పుడు నేకే బాద్ యూజ్ చేస్తాం.